పాడి రైతులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో భాగంగా ఆడదూడలు పుట్టే స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పరిశీలించినట్లయితే లింగ నిర్ధారిత వీర్యనాళికల ద్వారా 90% ఖచ్చితంగా ఆడదూడలు పుట్టే విధంగా చూడడం. ఆడదూడలు పుట్టడం ద్వారా రైతుకి అధిక పాల దిగుబడి మరియు రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడం, జన్యుపరమైన అధిక శక్తి పాల దిగుబడి కలిగిన ఆడదూడలను పుట్టించి కొత్తగా డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి వీటి లభ్యత, ఈ లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా రైతులకి కృత్రిమ గర్భధారణ సేవలు అందుబాటులో ఉండే విధంగా చూడడం. ఆవులు మరియు గేదెలలో ఆడదూడలు పుట్టడానికి ఎక్స్ క్రోమోజోమ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది మరియు మగదూడలు పుట్టడానికి వై క్రోమోజోమ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్స్ మరియు వై క్రోమోజోములకు ఒక రకమైన రంగు పదార్థాన్ని పంపించి ఫ్లో సైటోమెట్రీ టెక్నిక్ ద్వారా ఎక్స్ క్రోమోజోముని వై క్రోమోజోమ్ విడదీసి వీర్యనాళికలో ఎక్స్ క్రోమోజోమ్ ఉండే విధంగా చూశారు. ఈ లింగ నిర్ధారిత ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన ఇంజెక్షన్ మనం కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆడదూడలే పుడతాయి. ప్రస్తుతానికి పశువుల ఆసుపత్రిలో దేశీయ ఆవు జాతులైన సాహివాలు, ఒంగోలు ఆడదూడలు పుట్టే ఇంజెక్షన్లు మరియు ముర్రా జాతి గేదెలు ఆడదూడలు పుట్టే ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లింగ నిర్ధారిత వీర్యనాళికలను జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సప్లై చేస్తుంది. రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమ నిబంధనలు. పశువుకు కృత్రిమ గర్భధారణ కొరకు సబ్సిడీ పన్ను రైతు వాటా కింద 250 చెల్లించాలి. వరుసగా మొదటిసారి మరియు రెండవసారి 3 నెలలలోపు లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ చేసినప్పటికీ పశువు చూలు కట్టకపోతే రైతు చెల్లించిన మొత్తం 500 రూపాయలని రైతు బ్యాంక్ అకౌంట్లో తిరిగి జమ చేస్తారు. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ చేసిన పశువుకు 3 నెలల తర్వాత చూలు పరీక్ష చేయించి చూడు నిర్ధారణ తప్పక నమోదు చేయించాలి. కేవలం మొదటి డోసు లింగ నిర్ధారిత వీర్యం ద్వారా మగదూడ జన్మించినట్లయితే రైతు చెల్లించిన 250 వాపసు చేయబడుతుంది. 2 డోసుల లింగ నిర్ధారణ వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత మగదూడ జన్మించినచో 250 రూపాయలు రైతుకు వాపసు చేయబడుతుంది.